నమస్తే మిత్రులారా, ఈ బుక్ చూశారు కదా, ది ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857-59. ఇదే బుక్ని తెలుగులో కూడా అనువాదం చేశారు, అది కూడా చూడండి. ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం 1857-59. భారతదేశంలో మనం సిపాయిల తిరుగుబాటు అని చెప్పే దాన్ని ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంగా నామకరణం చేయటమే కాకుండా ఈ పుస్తకాన్ని రాసింది ఎవరో తెలుసు కదా, దాని మీద రైటర్స్ పేర్లు ఉన్నాయి. కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగెల్స్, వీరు రాశారు. భారతదేశాన్ని వలస దేశంగా పెట్టుకొని పాలిస్తూ 190 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు భారతదేశంలో ఎలా పరిపాలించారో ఆ బుక్లో రాశారు. ప్రధానంగా అందులో బ్రిటిష్ ధనస్వామ్యం భారత ప్రజల యొక్క చెమట రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి ప్రపంచంలో ఒక బలమైన దేశంగా ఎదిగింది చెప్పడం జరిగింది. అంటే భారత ప్రజల పట్ల కార్ల్ మార్క్స్ సంఘీభావం వ్యక్తం చేయటమే కాకుండా భారత ప్రజలకి మద్దతుగా నిలబడి సామ్రాజ్యవాదాన్ని, వారి దోపిడీని వ్యతిరేకించి భారత ప్రజల పక్షాన నిలబడి సంఘీభావం తెలిపి వారు మన భారతదేశం తరపున నిలబడ్డారు. కానీ ఈ దేశంలోనే పుట్టినోళ్ళు కొంతమంది ఈ భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనకుండా ఉండటమే కాదు, పాల్గొనబోము అని ప్రకటించి స్వతంత్రోద్యమానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు. వాళ్ళు ఏమంటుంటారంటే మార్క్స్ విదేశీయుడు, ఎంగెల్స్ విదేశీయుడు, లెనిన్ మనోడు కాదు అంటుంటారు. కానీ ఈ దేశ స్వతంత్రోద్యమానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళకంటే కూడా ఈ దేశంలో పుట్టకుండా కూడా విదేశీయుడు అయ్యుండి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రంథాన్ని భారతదేశానికి అనుకూలంగా ఆ రోజు ప్రపంచ ప్రజలందరికీ తెలిసేలాగా ఇంగ్లీష్లో ఆ బుక్కుని రాయటం ద్వారా భారతదేశ ప్రజలు ఏ రకంగా దోపిడీకి గురవుతున్నారో, బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎలా దోపిడీకి గురి చేసిందో ప్రపంచ ప్రజానికానికి తెలియజేసినటువంటి కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ భారతదేశ భక్తుల, లేకపోతే ఈ దేశ స్వతంత్రోద్యమానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు దేశభక్తుల, ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో గోల్వాల్కర్ అనే ఆయన పుట్టాడు, హెగ్డేవార్ అనే ఆయన పుట్టాడు. వీళ్ళందరూ కూడా స్వతంత్రోద్యమంలో ఏనాడు కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళు కాదు, కుట్ర కేసులు మోపబడిన వాళ్ళు కారు. సవర్కర్ అనే ఆయన పేరుకు జైలుకి వెళ్ళినా తర్వాత లొంగుబాటు పత్రం రాసిచ్చి తర్వాత బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా పనిచేశాడు. కాబట్టి ఎవరు ఏ దేశంలో పుట్టారనేది కాదు, ఏ ప్రజల పక్షాన నిలబడ్డారు, ఎవరి కోసం నిలబడ్డారు, ఎవరి ప్రయోజనాల కోసం నిలబడ్డారు, ఎవరిని వ్యతిరేకించారు అనేది ప్రధానంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వాట్సాప్ సిలబస్లు చదివి కొంతమంది సినిమాలు తీసే ప్రబుద్ధులు బయలుదేరి ఈ మధ్యకాలంలో మార్క్స్ లెనిన్లని గుంటూరు కారం సినిమాలో విలన్లుగా చూపించేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఆ త్రివిక్రమ్ అనేటోడికి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. కాబట్టి ఈ రకంగా ఈ దేశ స్వతంత్రం కోసం మన దేశ ప్రజల తరపున సంఘీభావం నిలిపినటువంటి వాళ్ళకి మనం కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది, వారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. దేశద్రోహుల్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.